సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది సినిమా యూనిట్. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మాట ఎలా ఉన్నా బుడ్డోడు బులిరాజుకి మాత్రం సూపర్ క్రేజ్ వచ్చింది. హీరో వెంకటేష్ కంటే కూడా ఈ బుడ్డోడి కోసమే చాలా మంది సినిమాని మళ్ళీ చూశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ క్యూట్ నటనకు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో బుల్లిరాజు ఫుల్ ఫేమస్ అయిపోయాడు. దీంతో అతడికి టాలీవుడ్ లో డజన్ల కొద్ది ఆఫర్లు వస్తున్నాయట. రీసెంట్ గా జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్ లో బుల్లిరాజు గురించి అనిల్ రావిపూడికి ఓ ప్రశ్న ఎదురైంది. అనిల్ అనుమతితోనే బుల్లిరాజు ఇకపై సినిమాలు చేస్తాడట అని అడిగారు. దానికి వెంకటేష్ వెంటనే స్పందించి బుల్లిరాజు ఆల్రెడీ 15 సినిమాలు ఓకే చేశాడు అని సరదాగా బదిలిచ్చాడు. ఈ సినిమాతో బుల్లిరాజుకు మంచి పేరు వచ్చింది. తనకు చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు చదువుకుంటున్నాడు. ఫ్యూచర్ లో ఆలోచించి సినిమాలు చేయాలని మేం ఇప్పటికే చెప్పాం. ఈ విషయంలో నా సలహాలు కావాలంటే ఖచ్చితంగా సహాయం చేస్తా అని అనిల్ అన్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంతగా సెకండ్ హాఫ్ లోనూ బుల్లిరాజు పాత్ర పెట్టాలనుకున్నారట. క్లైమాక్స్ సీన్ లోను బుడ్డోడి పాత్ర ఉంచాలని వెంకీ సలహా ఇచ్చారంట. దీనికి అనిల్ సమాధానం ఇచ్చారు. థియేటర్ లో బుల్లిరాజు పాత్రను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ లోను ఈ పాత్ర నిడివి పెంచితే బాగుండు అని అంటున్నారు. అయితే స్క్రీన్ ప్లే లో అన్ని క్యారెక్టర్లను కంక్లూడ్ చేయాలి కదా, అందుకే కుదరలేదు. ఇక సీక్వెల్ ఉంది కదా, అప్పుడు చూస్తాం అని తెలిపారు. ఇక బుల్లిరాజు కూడా ఒక ఇంటర్వ్యూలో పెద్ద హీరోల పక్కన ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి సినిమా కూడా హ్యూజ్ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు. మరి బుల్లిరాజుకి ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తారనేది చూడాలి. అలాగే బుల్లిరాజు స్కూలింగ్ అయ్యాక మాస్టర్ హీరో నుంచి స్టార్ హీరో అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బుల్లిరాజు ప్రస్తుతం 15 సినిమాలు చేస్తున్నాడని వెంకటేష్ సరదాగా చెప్పినా కూడా ఇప్పటికే 6 సినిమాలకి సైన్ చేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో సూపర్ స్టార్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ క్రమంలో వెంకటేష్ కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది సినిమా యూనిట్. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మాట ఎలా ఉన్నా బుడ్డోడు బుల్లిరాజుకి మాత్రం సూపర్ క్రేజ్ వచ్చింది. హీరో వెంకటేష్ కంటే కూడా ఈ బుడ్డోడి కోసమే చాలా మంది సినిమాని మళ్ళీ చూశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ క్యూట్ నటనకు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో బుల్లిరాజు ఫుల్ ఫేమస్ అయిపోయాడు. దీంతో అతడికి టాలీవుడ్ లో డజన్ల కొద్ది ఆఫర్లు వస్తున్నాయట. రీసెంట్ గా జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్ లో బుల్లిరాజు గురించి అనిల్ రావిపూడికి ఓ ప్రశ్న ఎదురైంది. అనిల్ అనుమతితోనే బుల్లిరాజు ఇకపై సినిమాలు చేస్తాడట అని అడిగారు. దానికి వెంకటేష్ వెంటనే స్పందించి బుల్లిరాజు ఆల్రెడీ 15 సినిమాలు ఓకే చేశాడు అని సరదాగా బదిలిచ్చాడు. ఈ సినిమాతో బుల్లిరాజుకు మంచి పేరు వచ్చింది. తనకు చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు చదువుకుంటున్నాడు. ఫ్యూచర్ లో ఆలోచించి సినిమాలు చేయాలని మేం ఇప్పటికే చెప్పాం. ఈ విషయంలో నా సలహాలు కావాలంటే ఖచ్చితంగా సహాయం చేస్తా అని అనిల్ అన్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంతగా సెకండ్ హాఫ్ లోను బుల్లిరాజు పాత్ర పెట్టాలనుకున్నారట. క్లైమాక్స్ సీన్ లోను బుడ్డోడి పాత్ర ఉంచాలని వెంకీ సలహా ఇచ్చారంట. దీనికి అనిల్ సమాధానం ఇచ్చారు. థియేటర్ లో బుల్లిరాజు పాత్రను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ లోను ఈ పాత్ర నిడివి పెంచితే బాగుండు అని అంటున్నారు. అయితే స్క్రీన్ ప్లే లో అన్ని క్యారెక్టర్లను కంక్లూడ్ చేయాలి కదా, అందుకే కుదరలేదు. ఇక సీక్వెల్ ఉంది కదా, అప్పుడు చూస్తాం అని తెలిపారు. ఇక బుల్లిరాజు కూడా ఒక ఇంటర్వ్యూలో పెద్ద హీరోల పక్కన ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి సినిమా కూడా హ్యూజ్ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు. మరి బుల్లిరాజుకి ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తారనేది చూడాలి. అలాగే బుల్లిరాజు స్కూలింగ్ అయ్యాక మాస్టర్ హీరో నుంచి స్టార్ హీరో అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బుల్లిరాజు ప్రస్తుతం 15 సినిమాలు చేస్తున్నాడని వెంకటేష్ సరదాగా చెప్పినా కూడా ఇప్పటికే 6 సినిమాలకి సైన్ చేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో సూపర్ స్టార్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ క్రమంలో వెంకటేష్ కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది.